ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనాలు. యేసయ్య మాట అనే ఈ కార్యక్రమానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినము మార్కు సువార్త 8వ అధ్యాయము 22వ వచనం నుండి 26 వచనాల వరకు మనము ధ్యానించుకుందాం. అంతలో వారు బెత్సైదకు వచ్చిరి. అప్పుడు అక్కడి వారు ఆయన యొద్దకు ఒక గుడ్డివాణ్ణి తోడుకొని వచ్చి వాని ముట్టవలెనని ఆయనను వేడుకొనిరి. ఆయన గుడ్డివాణ్ణి చేయి పట్టుకొని ఊరి వెలుపలకు తోడుకొని పోయి వాని కనుల మీద ఉమ్ము వేసి వాని మీద చేతులుంచి, నీకేమైనా కనబడుచున్నదా అని వారిని అడుగగా, వాడు కనులెత్తి, మనుష్యులు నాకు కనబడుచున్నారు, వారు చెట్లవలే ఉన్నారు, చెట్ల వలె నుండి నడుచుచున్నట్లుగా నాకు కనబడుచున్నారు నేను. అంతటా ఆయన మరల తన చేతులు వాని కనుల మీద ఉంచగా వాడు తేరి చూచి కుదర్చబడి సమస్తమును తేటగా చూడసాగాను. అప్పుడు యేసు, నీవు ఊరిలోనికి వెళ్ళవద్దని చెప్పి వాని ఇంటికి వానిని పంపివేసెను. ప్రియదేవుని యొక్క బిడలారా, ఈ సమయంలో అతి శ్రేష్టమైన ఒక విషయాన్ని మనం గమనిస్తున్నాం. మనుషులలో ఉన్నటువంటి రకాల గురించి, మనుషుల యొక్క వ్యక్తిత్వం గురించి. అంటే తెలిసి కొంతమంది అంధులుగా ప్రవర్తిస్తుంటారు, చూసారా? అలాంటి వ్యక్తుల గురించి ఈ యొక్క విషయంలో యేసు ప్రభువారు మనకు నేర్పిస్తున్నాడు. వాస్తవానికి బెత్సైదా అనేది అనేక మంది ఆ గ్రామం నుంచి ప్రభు కొరకు సేవ చేయడానికి సమర్పించుకున్న గ్రామం అండి అది. బెత్సైదా నుంచి యేసు ప్రభు వారికి శిష్యులుగా ఉండడానికి వచ్చినటువంటి అనేక మంది ఆ గ్రామంలో ఉన్నారు. అంటే ఆ గ్రామంలో అనేక మంది ప్రభువును బాగా నెరిగిన వాళ్ళు ఉన్నారు. అక్కడ ప్రభువును గురించి తెలుసుకున్న వారు ఉన్నారు. ఈరోజు మీ కుటుంబంలో కానీ, మన గ్రామంలో కానీ, సంఘంలో కానీ యేసును తెలుసుకున్న వారు చాలామంది ఉంటారు. కానీ తెలిసి చాలామంది గుడ్డివారుగా ప్రవర్తిస్తుంటారు. దేవుని గురించి వారికి తెలుసు, కానీ కళ్ళు మూసుకొని పోతారు. చర్చిలో ఏ కార్యక్రమానికి మేము చేయము, మేము చెందము, గ్రామంలో మేము అసలు ఎవరికి పట్టించుకోము, ఎవరికి మేము ఏ విధంగా ఇది చేయము అని. ఎందుకంటే వారు చూస్తూ గుడ్డివారుగా ప్రవర్తించే వ్యక్తులు. బెత్సైదాలోనికి యేసు ప్రభువారు వచ్చినప్పుడు ఆ గ్రామస్తులు ఒక వ్యక్తికి తోడుకుని వచ్చారు యేసు ప్రభు దగ్గరికి. ఆయన వాస్తవానికి గుడ్డివారు అని చెప్పబడింది. కానీ ఈయన అకాలమైన గుడ్డివాడు, పుట్టుక నుంచి గుడ్డివాడు కాడు. ఎందుకంటే యేసు ప్రభువారు ఆయనకి ముట్టి బాగు చేయాలని వారు కోరుకొని తెచ్చారు. ఆయన మంచిగా చూసే వ్యక్తియే, ఆయనకి అన్నీ తెలుసు, ఆయన సమస్తం గ్రహించిన వ్యక్తియే. కానీ అనుకోకుండా గుడ్డివాడైపోయాడు. కనుక ఆయనను యేసయ్య ముడితే బాగవుతాడని చెప్పి ఆయనకి యేసయ్య దగ్గరికి తోడుకొని వచ్చారు. అప్పుడు యేసు ప్రభువారు ఆయన గురించి ఏం చేస్తూ ఉన్నాడు చూడండి. యేసు ప్రభువారు ఆ గుడ్డివాని చేయి పట్టుకొని ఊరి వెలుపలకు తోడుకొని పోయి వాని కనుల మీద ఉమ్ము వేసి వాని మీద చేతులుంచి, నీకేమైనా కనబడుచున్నదా అని వారిని అడుగగా. ఇక్కడ చూడండి ఈ సంఘటన. యేసు ప్రభువారు గ్రామంలో అందరి మధ్య అతనికి బాగు చేయలేదు. ఎందుకంటే ఆయన తెలిసి గుడ్డితనంలో ఉన్నాడు. ఆయనకి అన్నీ ఒక్కప్పుడు కనిపించేవి, ఒక్కప్పుడు చూసిన వ్యక్తి. ఆయనకి ఊరు నుంచి బయటికి తీసుకెళ్ళిపోయాడు. పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడుతుంది, ఎవరైనా సరే నులివెచ్చగా ఉంటే ప్రభు వాని మీద ఉమ్ము వేస్తానంటాడు. నులివెచ్చతనం అంటే నాకు అన్నీ తెలుసులే కానీ తెలియనట్టుగా ఉంటానంటే అది నులివెచ్చతనం. నువ్వు ఉంటే మంచివాడుగా ఉండు, లేకపోతే చెడ్డవాడుగా ఉండు. చెడ్డవాడికి మనం మంచిగా మార్చగలం, కానీ మంచివాడుగా ఉండి చెడిపోతున్న వారికి మనం బాగు చేయడం కష్టం. అలాంటి దానికి ఉమ్ము వేస్తారు. నా ప్రియ సోదరి, నా సహోదరుడా, నువ్వు దేవుని దగ్గర నటన జీవితాన్ని మానుకో. ఈ ఉదయకాలంలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు,
యేసు ప్రభువారు చెప్పే సందేశంలో ఆ వ్యక్తికి ఊరు బయటికి తీసుకెళ్ళిపోయాడు. బెత్సైదా అనేక మంది సేవకులను ఇచ్చిందండి. బెత్సైదా ఇలాంటి ఒక స్థలము అనేక మంది జీవితాలను నిర్మించి దేవునికి అనుసరించే వ్యక్తులుగా చేసిన స్థలం అది. మరి ఆ ఊర్లో పుట్టి పెరిగిన నీవు గుడ్డివాడు ఎలా అయిపోయావు? ఈరోజు ఈ గుడ్డివానికి ప్రభు ఊరు బయటికి తీసుకెళ్ళిపోతున్నాడు. తీసుకెళ్ళి వాని కంటి మీద ఉమ్ము వేశాడు. అవును, తన నులివెచ్చ జీవితానికి ఇది ఒక నిదర్శనం. ఉమ్ము వేసి వాని మీద చేతులుంచి, ఉమ్ము వేసి ఆ కంటి మీద చేతులుంచి, వాని మీద చేతులుంచి, అయ్యా నీకేమైనా కనబడుతుందా అని ఆ వ్యక్తిని అడుగుతున్నాడు. ఆ వ్యక్తిని అడిగినప్పుడు వాడు కన్నులెత్తి, చూడండి ఆ జవాబు ఎలా ఉందో, మనుష్యులు నాకు కనబడుచున్నారు, వారు చెట్ల వలె నుండి నడుచుచున్నట్లుగా నాకు కనబడుచున్నారు. ఏమండి, చెట్లు ఏమిటో మనుషులు ఏమిటో పుట్టుక నుంచి గుడ్డివాడు అయిన వాడికి ఎలా తెలుస్తుందండి? ఏదో కదిలినట్లు అనిపిస్తుంది అని అనాలి. కానీ ఆయన ఏమంటున్నాడు? మనుషులే కనిపిస్తున్నారు కానీ చెట్లు నడిచినట్టుగా కనిపిస్తున్నారు. ఎందుకంటే ఒక షాడో కనిపిస్తుంది అంటున్నాడు ఆయన. ఈరోజు నా దేవునికి విడలారా, చాలాసార్లు మనోనేత్రములు మూసుకున్నప్పుడు ఎంత మంచి మనుషులైనా సరే నీకు క్రూరులుగా కనబడతారు. ఎంత మంచి చేసినా సరే అది నీకు చెడ్డగానే కనిపిస్తుంది. అలాంటి జీవితానికి ప్రభు తన నోటి నుంచి ఉమ్ము వేస్తాడు. జాగ్రత్తగా ఉందాం, మన జీవితాలు సరి చేసుకుందాం. అన్నీ నాకు తెలుసులే అని ఎప్పుడు అతిశయించొద్దు. ఉదయకాలంలో పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యేసయ్య మాట ద్వారా మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఈ వ్యక్తి అంటాడు, నాకు మనుషులు చెట్టులాగా కనిపిస్తున్నారు, ఆ చెట్లు కూడాను నడిచినట్లుగా నాకు కనబడుతుంది. చెట్లు ఎక్కడైనా నడుస్తుందండి? నడవదు. కానీ ఈ వ్యక్తి ఒకప్పుడు అన్నీ ఎరిగినవాడు, ఇప్పుడేమో గుడ్డడైపోయాడు. ఎవరికి ఎలా రికగ్నైజ్ చేయాలో, ఎవరికి ఏ విధంగా గుర్తుపట్టాలో తెలియదు. మనుషులు అంటాడు చెట్టు నడుస్తుంది అంట. మనుషులు చెట్టులాగా నాకు కనబడుతున్నారు, వాళ్ళు చెట్టు నడుస్తున్నట్లు అనిపిస్తుంది అని. నా ప్రియ సహోదరి సహోదరుడా, జాగ్రత్త పడదాం. లోకంలో మనం అన్నీ తెలిసి కూడా తప్పిపోతే, దేవుని విషయంలో గనుక మనం నిర్లక్ష్యం చేస్తే, మన మనోనేత్రాలు గనుక మూయబడితే, రేపు మనం కూడా మనుషులందరికీ చెట్లా చూడగలుగుతాం. వేరే వేరే ఆకారాలతో చూస్తాం. మన యొక్క నమ్మకత్వాన్ని కోల్పోయినప్పుడు అన్నీ కూడా మనము గుర్తుపట్టలేని స్థితిలోనికి దిగజారిపోతాం. కనుక ఈరోజు యేసు ప్రభువారు ఆ వ్యక్తికి ఊరు బయటికి తీసుకెళ్ళి ఉమ్ము వేసి తనను ముట్టి, మరి కన్నులెత్తి చూడయ్యా అంటే ఆయన కన్నులెత్తి చూసి తన కనబడుతున్నవి చెప్తా ఉన్నాడు. అవును, ఇది చివరి రోజులండి. ఎవరైనా సరే మనోనేత్రంలో గుడ్డితనంగా ఉంటే వారికి కనబడేది రకరకాల వృక్షాలు, చెట్లు. లోకంలో మనుషులుగా వారు చూడలేరు, ప్రేమించలేరు. వారు ఎందుకు అర్ధంతరంగా గుడ్డివారైపోయారంటే, ఈ లోక సంబంధమైన మాయలో పడిపోయినప్పుడు. అపోస్తలుడు పౌలు అంటాడు, దేవుని సువార్త ప్రకాశమానము వారికి ప్రకాశింపకుండునట్లు యుగ సంబంధమైన దేవత విశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగ చేస్తుంది. నా సోదరి సహోదరుడా, ఒక మంచి మనిషిని కూడా గుర్తించలేని గుడ్డుడైపోతున్నావా? మంచి పనులు చేయడానికి మంచి పని గుర్తించని గుడ్డివాడైపోతున్నావా? దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలం మారిపోకముందే జాగ్రత్త పడు. ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు యొక్క అద్భుతమైన శక్తితో మనోనేత్రము తెరవబడిన బిడ్డగా దేవుని కొరకు సమస్తమును చూచి మేలైనది చేపట్టడానికి సిద్ధపడాలని దేవుని పక్షంగా నేను మీకు తెలియచేస్తా ఉన్నాను. ఈ వాక్యములో మనం గమనించినప్పుడు యేసు ఆయనకి ఒక మాట అంటున్నాడు, నీవు ఊరిలోనికి వెళ్ళొద్దు. తన ఇంటికి ఆయన పంపించేస్తూ, వద్దు, ఊరు లోపలికి వెళ్ళి మరలా నీ పరిస్థితులు మార్చుకోవద్దు,
కానీ నీ ఇంటికి వెళ్ళి సాక్షిగా ఉండు. అప్పుడు ఆయన తనకు పంపించినప్పుడు అద్భుతమైన విషయం, తన ఇంటికే వెళ్ళిపోమని ఆయనకి పంపడానికి గల కారణాలేమిటి? నా ప్రియ సోదరి సహోదరుడా, అన్య జనాంగముల మధ్యకు నువ్వు వెళ్ళి, బెత్సైదులో చాలామంది ప్రభువుని నమ్మిన వాళ్ళు ఉన్నారు, ప్రభువును వెంబడించిన వాళ్ళు ఉన్నారు, వారి దగ్గరికి వెళ్ళి సాక్ష్యం చెప్పి ఉండమని చెప్పొచ్చు కదా. లేదు, ఈయన మనుషుల సహవాసంలోనికి వెళ్ళినప్పుడు చెడిపోతున్నాడు. ఈయన మనుషుల మధ్యకు వెళుతున్నప్పుడు తను చూసిన విషయం కూడా చెప్పలేక చూస్తుండగానే గుడ్డివాడైపోతున్నాడు. నారా అలాంటి వారు ఈరోజు ఈ సందేశం వింటున్న నా ప్రియ సోదరి, నా ప్రియ సహోదరుడా, నువ్వు ఒకవేళ రకరకాల మనుషుల సహవాసములో ఉండి నీ మనోనేత్రములో గుడ్డితనము చేసుకొని నీ జీవితంలో నష్టపోతున్నవేమో, ఊరిలోనికి వెళ్ళొద్దు అని ప్రభు ఆజ్ఞాపిస్తున్నాడు. ఎందుకంటే నువ్వు ప్రజల మధ్యకు వెళ్ళినప్పుడు నువ్వు ప్రభు గురించి సువార్త చెప్పే వ్యక్తి అయితే మంచిది, కానీ వారి మాట డామినేట్ చేసినప్పుడు వారి మధ్యను గుడ్డివాడైపోవడం కంటే, కన్ఫ్యూజ్లోనికి వెళ్ళిపోవడం కంటే నువ్వు ఇంటికి వెళ్ళిపో, నువ్వు ఇంటి దగ్గరికి వెళ్ళి దేవుని ధ్యానములను జీవించు అని ప్రభు ఆయనకి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, అనేక మందికి తన గురించి ఎవరికేమీ చెప్పొద్దు అని ఆయన వారు నివసించే గ్రామానికి పంపించేవాడు. కానీ ఈ వ్యక్తికి మాత్రం అసలు ఊరు లోపలికి వెళ్ళొద్దు, కానీ తిన్నగా మీ ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పి ఆయనను పంపించడం జరుగుతూ ఉంది. అవునండి, దేవుని యొక్క వాక్యానుసారంగా దేవుని యొక్క సన్నిధిలో పొందిన మేలు, దేవుని సన్నిధిలో పొందినటువంటి స్వస్థత, దేవుని సన్నిధిలో పొందుకున్న అనుభవాలు, అనేక ఆశీర్వాదాలు, వాటిని బట్టి దేవునికి కృతజ్ఞతుడై ఉండు. దేవుని స్తుతిస్తూ జీవించు. నువ్వు అన్య జనాంగముతో కలిసి దేవుని అంగీకరించని వ్యక్తితో, దేవునికి నమ్మని ప్రజలతో, దేవునికి కృతజ్ఞతలు చెల్లించని వ్యక్తులతో తిరిగితే నువ్వు కృతజ్ఞతహీనుడై నీ జీవితము కోల్పోతావు, ప్రభు యొక్క దీవెనలు కోల్పోతావు. ఈరోజు బాగుంది కదా, రేపు ఇంతకన్నా బాగుపడిపోతానంటే ప్రభు అంటాడు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. యేసయ్యకి విడిచిపెట్టి మనం ఏమీ పొందుకోలేము. యేసయ్య మన జీవితంలో చేసిన మేళ్ళన్నీ జ్ఞాపకం చేసుకుంటేనే ఖచ్చితంగా మనము దేవునికి మహిమకరంగా జీవించగలుగుతాం. కనుక రండి, తలలోంచుకొని, ప్రభువా నువ్వు చేసే కార్యములు నా జీవితంలో కలిగి ఉండడానికి, చూస్తూ చూస్తూ గ్రుడ్డివాడుగా నేను కాకుండా ప్రజల మాట విని నేను ఏమాత్రం కూడా ప్రభు నేను చెడిపోక నేను వాక్యానుసారంగా జీవించే భాగ్యం ఏమని అడుగుతాం. తండ్రి మీకు స్తోత్రాలు. ప్రభువా, ఈరోజు అన్ని గమనిస్తున్న గుడ్డివాడు ఎందుకు ఆయన గుడ్డివాడైపోయాడు? అపవాది సాతానిక బానిషై మనోనేత్రములు గుడ్డితనం చేయబడిన వానికి మరలా మీరు మనోనేత్రములు ప్రసాదించారు. తను చూపు పొందాడు, తన ఇంటికి వెళ్ళాడు. ఈరోజు లోకస్తులతో కలిసి లోకస్తుల వలె మీ వాక్యానికి తిరస్కరించడం కానీ, సేవకునికి తిరస్కరించడం కానీ, సంఘానికి విమర్శించడం కానీ ఇలాంటి పనులు చేయక వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేయండి. మీ యొక్క కృపహస్తము మాకు తోడుగానివ్వండి. అద్భుత దీవెన ప్రసాదించండి. ఆశ్చర్య కార్యములను జరిగించండి. మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకున్నామని కృతజ్ఞత స్తోత్రాలు మీకే చెల్లిస్తూ, ఈ సమయంలో ప్రతి బిడలు విన్న వాక్యమును బట్టి దీవించబడి వారు మీ సాక్షులుగా ఉండే కృపనిమ్మని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించునుగాక.